హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు న్యూస్ ఏంటంటే జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదైందన్నమాట. ఆ కేసులో ఆ అమ్మాయి ఏమని కేసు పెట్టిందంటే, నేను 2017లో డీలో జాయిన్ అయ్యాను. 2019లో జానీ మాస్టర్ టీం నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. దాంతో జానీ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆ 2019లోనే నేను జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్లు ముంబైకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ముంబైకి వెళ్ళిన తర్వాత నేను ఒక హోటల్ రూమ్లో ఉంటే మన జానీ మాస్టర్ నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పి, మరియు చాలాసార్లు వాళ్ళకిచ్చే వ్యాన్లోను మరియు వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఇలా చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి కేసులో నమోదు చేసింది. అంతేకాదు జానీ మాస్టర్ భార్య ఇద్దరు కలిసి వెళ్ళి బెదిరించారు అని కూడా ఆ అమ్మాయి కేసు నమోదు చేసింది. అంతేకాకుండా నువ్వు మతం మార్చుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బెదిరించాడు అని చెప్పి, ఒకవేళ ఇది బయటికి తెలిస్తే నీకు ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని చెప్పి జానీ మాస్టర్ నాకు బెదిరింపు చేశాడు అని చెప్పి ఆ కేసులో ఉందన్నమాట. ఈ కేసు చూసి ఫస్ట్ జనసేన సైలెంట్గా ఉంది. తర్వాత ఆ యొక్క కేసు ఫైలు బయటకు వచ్చేసిందనమాట. సో జనసేన ఈ యొక్క కేసు పూర్తయ్యేంత వరకు మీరు జనసేన ఎటువంటి కార్యక్రమాలకు పాల్గొనవద్దని చెప్పి ఒక నోటీస్ బయటకు వచ్చింది. అండ్ ఈ కేసు నమోదు చేసిన అమ్మాయి వయసు ఇప్పుడు 21. 2019 అంటే దాదాపు 5 సంవత్సరాల ముందు ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుంది? 16 ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి 14 సంవత్సరాలకే డీలో పాల్గొనింది, 16 సంవత్సరాలకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది. సో ఈ కేసులో 5 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిందనమాట. ఫస్ట్ టైం జరిగింది 2019, ఇప్పుడు 2024. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇలా జరిగిందని చెప్పి కేసు నమోదు చేసింది. చాలా చిన్న చితకా ఛానళ్ళు, మంచి పేరు లేని ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఆ అమ్మాయి ఎవరో చెప్పేశారు. మనని కూడా అలాంటి తుంటబస్కి ఛానల్ కాబట్టి నేను కూడా చెప్పేస్తున్నా. ఆ అమ్మాయి పేరు వచ్చేసి శ్రేష్ఠి వర్మ. పేరు చాలా కష్టంగా ఉంది తిప్పేదానికి కూడా. సో ఈ అమ్మాయి కేసు పెట్టింది జానీ మాస్టర్ మీద. ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా చేసి ఉన్నాడు కాబట్టి 5 సంవత్సరాల ముందంటే ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అంగీకారం ఉన్నా అంగీకారం లేకున్నా ఇది జరిగితే మనోడికి మంచి శిక్ష పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బాగా పడుతుంది. అది నిరూపణ అయితే చాలా కష్టమైపోద్ది జానీకి, ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి. అప్పుడు సరే, ఇప్పుడు ఆ అమ్మాయిది తప్పు 5 సంవత్సరాల ముందే జరిగింది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆ అమ్మాయి ఏదో జానీ మాస్టర్ దగ్గర ఆశించింది రాలేదు కాబట్టి ఇలాగ చేసి ఉండొచ్చు అని చాలామంది చెప్తున్నారు. అలా ఆశించి ఈ అమ్మాయి ఆశిస్తుంది, వీడు ఇస్తా అన్నాడు, వీడికి ఒక పెళ్ళాం ఉంది కదా, వీడు ఒక స్టోరీ చెప్పాడనమాట. ఆ అమ్మాయికి గర్భం దాల్చేటప్పుడు చాలా కష్టపడ్డాము, నా దగ్గర రూపాయి కూడా లేనప్పుడు నాకు రామ్ చరణ్ డబ్బులు ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు, అపోలోలో జాయిన్ చేయించాం. ఇన్ని సాడ్ స్టోరీ చెప్పిన ఎర్రి గాడు కుత్తా మూసుకొని ఉండాలా, ఒక అమ్మాయితో సరిపెట్టుకోవాలా, అంతేగాని ఇలాంటి లంగా వేషాలు వేయకూడదు. నార్మల్గా మాట్లాడేసుకుంటే ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ కామను. ఆ అమ్మాయి ఏదో అవకాశం కోసం ట్రై చేసింది కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు ఆ అవకాశం వాడు ఇవ్వనన్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఇలా బయటకు వచ్చి చెప్పిందని చాలామంది చెప్తున్నారు. ఇలా చెప్పేటప్పుడు వీడి బుద్ధి ఏమైంది? పూర్వాపరాలు పరిశీలించిన మీదట నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు మనోడు ఇదంతా చేశాడు అనేది నిరూపణ అయితే మాత్రం మనోడికి మామూలుగా ఉండదు పంచాయతీ. ముస్లిం మతం కాబట్టి వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని వాళ్ళకు ఉంది కాబట్టి ఇటువంటి లంగా వేషాలు వేయచ్చు అనుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ కాకపోతే ఆ అమ్మాయి సమ్మతం ఉన్నా లేకపోయినా మైనర్ బాలిక అయినప్పుడు మనోడికి ఏదైనా జరిగినా వాడు ఏ మతమైనా సరే పెడతారు, అలాగే ఉంది. అండ్ వీళ్ళ మతంలో ఏ ఏజ్లో అయినా పెళ్లి చేసుకోవచ్చు అని కూడా ఉండొచ్చు. కాకపోతే హిందూ లా ప్రకారం ఈ అమ్మాయికి ఇంకా 18 రాలే, ఆ టైంలో చేశాడు కాబట్టి, ఆ అమ్మాయి హిందువు కాబట్టి మనోడికి లాఠీ పెట్టే ఛాన్స్ చాలా బాగుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ రీసెంట్గా మనోడు ఒక అమ్మాయి జుట్టు పట్టి లాగాడు అనే వీడియో చూపిస్తున్నారు. అది ఈ సంఘటనకు సంబంధించింది కాదు, అది వేరే సంఘటనకు సంబంధించింది. ఈ సంఘటనకు సంబంధించినంత వరకు వాడు ఒక్క మాట కూడా బయటకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదన్నమాట. ఇప్పుడు చాలామంది వాడి మీద నేరం ఇంకా నిరూపణ అవ్వలేదు, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటే, నిరూపణ అయినా నిరూపణ అవ్వకపోయినా వాడైతే చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు సమ్మతితో చేశాడా, సమ్మతం లేకుండా చేశాడా అనేది మాత్రం నిరూపించడం జరగాలి. ఎందుకంటే మనోడికి పెళ్ళి అయిపోయింది కాబట్టి నిరూపించేది ఏంది?
సమ్మతం ఉందా లేదా అనేది. పెళ్ళి అయిపోయిన తర్వాత వీడు ఎన్ని లంగా పనులు చేసినా తప్పే కదా. చెప్పండి బ్రో. ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పనంత వరకు వీడు ఎన్ని లంగా వేషాలైనా వేసుకోవచ్చు. ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిన తర్వాత మనం వాడిని లంగాగాడు అనాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది. జానీ మాస్టర్కే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. ఆ అమ్మాయి రీసెంట్గా హీరోయిన్గా కూడా వర్క్ చేసింది. అది కూడా జానీ మాస్టర్ వల్లే అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇటువంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. కాకపోతే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇలా చేశాడు అని చెప్తుంది కాబట్టి మనోడికి పుంగి బాగా ఇస్తారు. అండ్ ఇంక నుంచి ఎవడన్నా ఇలాంటి లంగా పనులు వేసేటప్పుడు ముందుగానే ఒక వీడియో తీసి పెట్టుకోండి, ఇది నేను సమ్మతంతోనే చేస్తున్నాను అని చెప్పి వీడియో తీసి తర్వాత వీళ్ళు ఇలాగా నాకు అత్యాచారం చేశారు అని బయటకు వచ్చినప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసుకోవాలి. లేకపోతే ఇంత పెంట అనేది చాలా దారుణంగా అయిపోద్ది. ఫ్యూచర్లో ఇటువంటి చాలా జరుగుతాయి. ఇప్పుడు ఇండియాలో లాసు అన్నీ అమ్మాయిలకి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇటువంటి లంగా వేషాలు వేసేటప్పుడు ప్రూఫ్స్ పెట్టుకుంటే ఫ్యూచర్లో జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. లేకపోతే ఇట్లా ప్రతి ఒక్కరూ మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి కేసు పెట్టిన ప్రతిసారి పోయి చెప్పకూడదు తినాల్సి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.